మన సరిగంప లిటిల్ ఛాంప్స్ నుండి నెక్స్ట్ వస్తున్న లిటిల్ ఛాంప్ ఎవరో చూద్దాం. ఎవడరా నువ్వు అసలు? బుల్రాజు. బుడగలు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు బుల్రాజు ఏంట్రా? మర్చిపోయావా? హలో, ఒక్క నిమిషం. ఏంట్రా ఎందుకు బుడగలు పేలుస్తున్నావు? అనిల్ గారు, రాజు నువ్వు ఎప్పుడు వచ్చినా పేలాలరా అన్నాడు, అందుకనేవి. అరే పంచులు పేలాలన్నాను, బుడగలు కాదు. అయినా నువ్వు బుల్రాజు ఏంట్రా? నాకు అర్థం కావట్లా. కేడి పనులు చేసే నువ్వే వైడి రాజు అయినప్పుడు నేను బుల్రాజు కావడం తప్పేముంది అన్నా? అరే నువ్వు కొరికేస్తా అనే పదం మాత్రం వాడకు. అరే ఏంట్రా ఇది? ఏదేమైనా నాయనా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం నాయనా. నేనంటేనా? అవును నాను నా ప్రాణమ్మనే. నాయన నా పాటరా బాబు అది. చాలరా, నిజంగా ముద్దు పెట్టాడు. అమ్మాయి అయితే ముద్దు పెట్టించుకుంటావు కదన్నా? కొరకెత్తా మేము కొరకెత్తా ఫినిష్ అనుకునేది వచ్చింది. పిన్ వచ్చింది అనాలి. ఓహో, పిన్ని మధ్య పిన్నిస్ గిట్లా అమ్ముకుంటున్నా. ఎందుకు వచ్చావు చెప్పు. నాన్న, నీకు అమ్మ ఉన్నట్టే నాకు ఇట్లా ఒక అమ్మ ఉంది ఇక్కడ. అవునా? ఎస్, మీకు శైలజ అమ్మ ఉంది, నాకు భాగ్యం ఉంది ఇక్కడ. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. ఏమన్నావు చిట్టి? అమ్మా నేను అమ్మా వద్దు. అరే నా పంచుడు పంచుడు. ఎవర్రా నీకు అమ్మ? ఉండయ్యా, నువ్వు అక్కడ మన పిల్లడే. ఏంటి అయినా అమ్మ కొడుతుంది, అన్నే కొడుతుంది. తొక్కని అమ్మా నీ పసివాణమ్మ. మీకు తెలియదు నా భాగ్యం సంగతి. అసలు వీడినే భరించలేకపోతున్నావు, ఇప్పుడు ఇంకోటి తెచ్చి ఆడికి నేను అమ్మంట. అమ్మా నేను అయినా రే ఆపడ్రా. ఇంకా సంక్రాంతి ఏంటి? సంక్రాంతి అయ్యి, ఉగాది అయ్యి, దసరా అయ్యి, ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది. ఇంకా సంక్రాంతి ఏంటయ్యా? ఆయన నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తున్నాడు. జీవాళ్ళు మీరు అసలు మారరా? ఎందుకు అలా కోపడతావు అలాగా? పాపం ఆడేం తమ్ముడు అని అడుగుతున్నాడు. తమ్ముడు అంటే తమ్ముడు సినిమానా? అలా కాదు. అలా కాదు భాగ్యం. బుల్రాజా ఆపు. ఆ కొరికేస్తా అనే డైలాగ్ కి నువ్వు వచ్చి దయచేసి ఎబ్బెట్టి తెంచి అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం. రాజమండ్రి బాగా ఏమార్చి తీసుకొచ్చి ఇలాగ వైడి రాజు, ఇది బుల్లి రాజు, ఎవరన్నా నమ్ముతారా? ఇది మీనాక్షి పక్షి. నీకు పార్ట్ 2 లో నా మొగుడిని నీకు ఇచ్చేస్తాను. ఏమండి ఇదేంటంటే సంక్రాంతి వస్తున్నా శుభలగ్నం ఇదేంటండి? ఇక్కడ ఒక రివాజ్ ఉంది, ఆనవాయితీ. యాదవ్ రాజు ఎప్పుడు వచ్చి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసినా వాడికి ఒక అద్భుతమైన సన్మానం చేస్తుంటాం. సో ఈ రోజు వాడి పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. ఎలా రా ప్రతి పాత్రకి ఇలా ప్రాణం వస్తుంది అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా ఇన్వాల్వ్ అనేది నైట్ మొత్తం సినిమా చూస్తున్నా, సినిమా చూసి ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇడికి వస్తున్నాయి. ఓ చూసా కూడా ఇలా చేసావా? కొరికెత్తాను బాబోయ్. ఇంకా లేట్ చేయకుండా వీడికి ఆ సన్మానం చేస్తాను నేను.
మేడం కాపాడండి మేడం కాపాడండి మేడం చంపేస్తారమ్మా మీ కొడుకుని. ఎవరండి అది చిన్న పిల్లాన్ని చేసి ఇలా చేస్తున్నారు మరి? ఏంటి అసలు ఇదంతా చూసినారు ఫస్ట్ మీరే చంపేస్తారనుకున్నాడు. మీ మీద కంప్లైంట్లు ఇచ్చారు. మా మీద తండ్రి మీదే కంప్లైంట్ ఇస్తారు. నువ్వు ఇట్రారా నాన్న కొరికెత్తాం మిమ్మల్ని కొరికెత్తాం కొరికెత్తాం పరికెత్తాను పరికెత్తాను పరికెత్తాను. ఈ నాకన్నా వరుస గా ఉన్నాడేంట్రా? ఇంకొక విషయం మర్చిపోయింది దారా యాదవ్ ఇక్కడ రా. నాకెందుకో పులిరాజుతో పాటు వైడి రాజు కూడా పాత్ర అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సార్ సార్ నిజం కొడుతున్నాంట్రా. నీకు కరెక్ట్ అయితే ఆయనరా డాడీ. ఆయన ఏమో పాటలు రాస్తూ ఉంటాడు, నువ్వు కామెడీ చేయకుండా బిల్లులు రాస్తూ ఉంటాడు జీతలకి. కానీ నిజంగా ఇవాళ ట్రాక్ హిలేరియస్ గా పెళ్ళిందంటే దట్స్ నన్ అదర్ దాన్ ఐశ్వర్య గారు. కమ్ ఆన్ గివ్ ఇట్ అప్ ఎవ్రీబడీ. అరే నేను వచ్చి కొడతారా రే? నేను ఒక క్రికెట్ ప్లేయర్ ని మీరు మర్చిపోకూడదు. బాల్ విసిరాననుకో వికెట్ పోతది. నేను ఎంపైర్. అరే నువ్వు వెళ్ళరా ఫస్ట్ అర్జున్ ఎక్కడి నుంచి వెళ్ళు. సార్ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు కూడా. నీ వల్ల నాకు కూడా సన్మానం చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. కొరికెత్తాం మేము కొరికెత్తాం.